అందరికీ స్క్రీన్ విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. ఓకే, ఫైన్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో బేసిక్గా మనకి ఈరోజు డెమో సెషన్ ఎస్ఏపి S/4HANAకి సంబంధించి, ఓకే, S/4HANA ఫైనాన్స్ సంబంధించిన డెమో సెషన్ ఈరోజు కంప్లీట్గా మనకి. అలాగే క్లాస్ అయిన తర్వాత మీ క్వరీస్ ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్స్ క్లాస్ అయిన తర్వాత ఇండివిజువల్గా నాతో మాట్లాడవచ్చు మీరు, ఓకేనా? సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాతో పర్సనల్గా, మీరు ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పర్సనల్గా నాతో మాట్లాడవచ్చు, ఓకే? సో బేసిక్గా మరి ఈరోజు మనకి ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ సంబంధించిన డెమో సెషన్. సో ఈ డెమో సెషన్లో మీకు ఎస్ఏపి గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, ఈఆర్పి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, సో నెక్స్ట్ మనం ఏంటి అన్నది నెక్స్ట్ చెప్తాను. సో మరి ఎస్ఏపికి సంబంధించిన డెమో సెషన్లో మనం బేసిక్గా S/4HANA ఫైనాన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకే? See guys, I am certified project manager directly from SAP దగ్గర నుంచి సర్టిఫికేషన్ ఉంది మనకి. సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్, అరౌండ్ 14+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ SAP అండ్ అదర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో. సో ఆల్మోస్ట్ నేను ఒక 10,000 అరౌండ్ స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ఉంటాను, ఓకే? అండ్ ఒక 10 lakhs అబోవ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేసి ఉంటాను SAP మీద. మన యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, డెమోస్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 10 lakhs పైనే చేస్తుంటాం మనం ఎడ్యుకేట్ ప్రోగ్రామ్ అనేది. సో మనం చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ దగ్గర 8 years బ్యాక్ నుంచే ఉందండి. సో ఆన్లైన్లో మీకు యూట్యూబ్ నాది డెమో క్లాస్ చూసుకున్నట్లయితే 8 years బ్యాకే మీకు కనబడుతూ ఉంటాయి, ఓకే? సో కాబట్టి మనకి ఎస్ఏపీకి ఏం కొత్త కాదు, అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ నేను చూస్తున్నట్లయితే DXC, అలాగే IBM లాంటి కంపెనీలో 1 minute అండి, మ్యూట్లో పెట్టుకోవాలండి క్లాస్ జరుగుతున్నప్పుడు, రండి మేడం. సో ఆల్మోస్ట్ మనం DXCలో ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసాము. అలాగే మీరు చూసుకున్నట్లయితే IBMలో మనం టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్, అడ్వైజరీ అంటారు. సో అందులో కూడా మనం పనిచేస్తున్నాం ఆల్రెడీ. ఆ తర్వాత మనం కంపెనీ సెటప్ చేసాం. అలాగే మరి ఇప్పుడు ఒక డైరెక్టర్ కింద కంపెనీలో పనిచేస్తున్నాం. చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఓకే? అండ్ సో ఈరోజు సెషన్లో మనకి కంప్లీట్గా డెమో సెషన్ కాబట్టి, సో మీ అందరికీ కూడా ఎస్ఏపి గురించి ఒక ఐడియా అనేది ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే? ఫస్ట్ మనకి ఎస్ఏపి అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం మనం. ఎస్ఏపి అంటే మీ అందరికీ తెలిసిందే, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ అండి. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్ లేకపోతే ఎనీ డివైస్. మనకి అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, ఓకేనా? ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుందంటే, ఎస్ఏపి విల్ క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్. అంటే ఎస్ఏపి ఏం చేస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే ఒక డేటాబేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తుంది కాబట్టి ఇది ఒక బిజినెస్ డేటాబేస్ అని కూడా చెప్తూ ఉంటాం మనం. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపిని యూజ్ చేసే కంపెనీస్ రోజు రోజుకి మనకి పెరుగుతూ ఉన్నాయి మార్కెట్లో, ఓకే? సో ఎస్ఏపికి దగ్గర 4 lakhs కస్టమర్స్ ఉన్నారు. ఎస్ఏపి ప్రోడక్ట్స్ మనకి యూజ్ చేసే కస్టమర్స్ దగ్గరగా 4 lakhs కస్టమర్స్ ఉన్నారు. సో అలాగే మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో 1970sలోనే వచ్చింది, ఓకే? ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ అయితే కాదు. సో 1970sలోనే మార్కెట్లో ఉంది ఎస్ఏపి, ఓకే? సో కాబట్టి ఎస్ఏపి అనేది చాలా మంచి సాఫ్ట్వేరు. మార్కెట్లో సో 75% ట్రాన్సాక్షన్స్ అంటే వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో 75% షేర్ ఎస్ఏపిదే ఉంది, ఓకేనా? సో అలాగే దగ్గర 1 lakh అబౌవ్ కస్టమర్స్ ఎస్ఏపిలో పనిచేస్తూ ఉన్నారు, ఓకే? సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఆర్ ఎనీ డివైస్. అలాగే అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. అలాగే మనకి ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తూ ఉంటాం.
సిస్టమ్స్ అంటే సిస్టమ్ ద్వారా మనం ఏదైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం. ఓ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఓ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఓ పర్చేస్ సంబంధించిందో లేకపోతే ఒక సేల్ సంబంధించిందో ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఇస్తే సో అది ప్రాసెసింగ్ చేయబడుతుంది. దేని ద్వారా? సో ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేయబడి డేటాబేస్లో స్టోర్ చేయబడుతుంది అనమాట. సో కాబట్టి ఎస్ఏపిని మనం ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇది 1970s ఐదుగురు ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని కనిపెట్టారనమాట. 1970s మార్కెట్లో ఉందన్నమాట ఇది. సో 5 ఐబీ ఎంప్లాయీస్ కలిపి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎస్ఏపి అనేది నెంబర్ 1 సాఫ్ట్వేర్ మార్కెట్లో. ఓకే, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈఆర్పి వరల్డ్లోనే మంచి ప్లేస్ని ఎస్ఏపి అనేది ఆక్యుపై చేస్తుంది. ఎస్ఏపి తర్వాతే నెక్స్ట్ ఏదైనా ఈఆర్పిస్. అసలు ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు, అవునా కదా? ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి? ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు, సో బీకామ్ చదువుకున్నవాడు, ఎంకామ్ చదువుకున్నవాడు, ఏం జాబ్స్ ఉంటాయండి మార్కెట్లో? అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అవునా కదా? సో టాలీలో పనిచేశాను అనొచ్చు, లేదా ఫోకస్ అని ఉంటాయి మార్కెట్లో లోకల్ సాఫ్ట్వేర్స్. సో మరి ఎంఎన్సీ కంపెనీస్లోకి ఎంటర్ అవ్వాలంటే, స్టెప్ ఇన్ అవ్వాలంటే సో వాళ్ళు ఏమడుగుతారు? ఈఆర్పి మీద ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు, అంతేనా? టాలీ వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎంఎన్సీస్ అంటేనే చాలా ఐటీ జైంట్ కంపెనీస్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ సాఫ్ట్వేర్ పనిచేశారని అడిగినప్పుడు, ఏది ఈఆర్పి ఏంటి అని అడిగినప్పుడు ఎస్ఏపి అని చెప్తే కంపల్సరీగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎండ్ యూజర్ స్పెషలిస్ట్ అయినా, ఎండ్ యూజర్ జాబ్ సంబంధించిందైనా, అది కన్సల్టెంట్ అంటే కంప్లీట్గా ఎస్ఏపి మీద, ఇంకా అందులో తిరిగేం లేదు. ఓకే, అంటే ఏంటి? ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్, ఒక బీకామ్ చదువుకున్నవాడు, ఒక ఎంకామ్ చదువుకున్నవాడు మార్కెట్లో బయటకు వెళ్తే అకౌంట్స్, అలాగే జూనియర్ అకౌంటెంట్ కింద, సీనియర్ అకౌంటెంట్ కింద పనిచేయాల్సి వస్తుంది. అదే ఎంఎన్సీస్లోకి వెళ్తే ఇక్కడ అసోసియేట్, సీనియర్ అసోసియేట్, సో అలాగే ఇలాంటి మంచి మంచి డిజిగ్నేషన్స్ అక్కడ ఉంటాయి. ఫారెన్ క్లయింట్స్తో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈఆర్పి అనేది అక్కడ అవకాశం దొరుకుతుంది. అంటే ఏంటి? ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ చాలా పెద్ద కంపెనీస్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, రీసెంట్గా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటే మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అవసరం అయిపోయింది. సో మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా జాబ్కి వెళ్తే ముందు ఈఆర్పి మీద ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నా, ఎస్ఏపి మీద ఉంది అని చెప్పి చూపించుకోవాలి. సో అందుకే ఏంటంటే మనం మన ట్రైనింగ్లో కన్సల్టెంట్ కోర్స్తో పాటు ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. అర్థమైందా? అంటే ఏంటి? కన్సల్టెంట్లో జాబ్ రాకపోతే అట్లీస్ట్ ఎండ్ యూజర్ జాబ్స్కైనా వెళ్ళొచ్చు అని. కాబట్టి సో ఫైనాన్స్ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది మరి బీటెక్ చదువుకున్న వాళ్ళు, అలాగే మనకి ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, అదర్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు క్వాలిఫికేషన్తో వాళ్ళు కూడా ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. సో ప్రిఫర్ టు సో ఎస్ఏపి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అనమాట ఈ కోర్స్ అనేది. సో మిగతా వాళ్ళకి అర్థం కాదని కాదు, కొంచెం టైం పడుతుంది. బట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తప్పున ఉంటే అవేం పెద్ద మ్యాటర్ కాదనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో 75% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయంటే మరి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. ఓకేనా? సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి గ్లోబల్ రీచ్ 1972లో సో ఇది హెడ్ క్వార్టర్స్ వరల్డ్ ఆఫ్ జర్మనీలో స్టార్ట్ అయిందండి. ఓకే, సో ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ఏపి ఎస్సి అంటారు. ఎస్ఏపి ఎస్సి అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. ఎస్ఏపి ఎస్సి అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. అక్కడ ఉండే లీగల్ లాస్ ప్రకారం దాన్ని ఎస్ఏపి ఎస్సి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసేది జర్మన్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి మీకు ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడ ఎక్కువగా వచ్చాయి, ఎక్కడి నుంచి ఉంటాయి? జర్మన్ కంట్రీస్లో నుంచి ఉంటాయి. అలాగే మనకి యుఎస్ఏ, కెనడా, గల్ఫ్, సింగపూర్, మలేషియా, సో ఇలాంటి కంట్రీస్ నుంచి కూడా మనకి ప్రాజెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే మీరు ఇలాంటి కంట్రీస్లో మీరు జాబ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే సో ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత మీరు అవుట్ సైడ్ మార్కెట్లోకి వెళ్ళి సో జాబ్స్ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. అందులో ఎఫ్ఐసిఓ అనేది చాలా క్రూషియల్ మాడ్యూల్. ప్రతి కంపెనీకి ఎఫ్ఐసిఓ కావాల్సిందే, అందులో ఎటువంటి డౌటే లేదు.
ఓకేనా. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వేస్ట్ అది ఇది అంటూ ఉంటారు, లేదా అసలు ఎస్ఏపి వేస్ట్ అని అంటారు. సో ఇప్పుడు మార్కెట్లో మరి బెస్ట్ ఏది? ఇంకా ఎస్ఏపి వేస్ట్ అయితే బెస్ట్ ఏది? వాట్ ఈస్ నెక్స్ట్ ఆప్షన్ ఏది? సో వాడు ఎవడో మొన్న ఒకటి మెసేజ్ పెట్టాడు నాకు, ఎస్ఏపి వేస్ట్ అంట, ఎస్ఏపి జాబ్స్ లేవంట, ఇలా ఎస్ఏపి ముందు ధర్నా చేయమని చెప్పా, జాబ్స్ లేవని. నన్ను అడుగుతావు ఏంటన్న? సో ఎస్ఏపి లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పండి పోనీ. ఇప్పుడు మార్కెట్లో మనకి ఒక ఈఆర్పి కావాలి, ఈఆర్పి అంటే ఎస్ఏపి, ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, ఇలా నెంబర్ ఆఫ్ రోజు ఒక ఈఆర్పి పుట్టుకొచ్చేస్తుంది. మరి ఎస్ఏపి ఆల్టర్నేటివ్ ఏంటి? నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్? పోనీ ఆరికిల్లోనా? ఆరికిల్లో కూడా అంత పెద్ద జాబ్స్ లేవు. మరి ఆర్కిల్ కూడా ఎస్ఏపి కంటే ఆర్కిల్ కంటే ఎస్ఏపిలోనే ఎక్కువ జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. మరి ఆల్టర్నేటివ్ ఈఆర్పి ఏంటో చెప్పాలి కదా. మరి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, బీకామ్ చదువుకున్న వాళ్ళకి, సో మరి ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి ఏదో ఒక సాఫ్ట్వేర్ మార్కెట్లో ఉండాలి కదా డేటా స్టోర్ చేయడానికి. మరి ఏది వేరే సాఫ్ట్వేర్ మరి? సో అందుకే ఏంటంటే, సో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు బిలీవ్ చేయకండి, ఓకే. సో ఒక్కసారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి, జాబ్స్ ఎన్ని ఉన్నాయో మీకే అర్థమవుతాయి, ఓకే. సో మన ప్రొఫైల్ సెలెక్షన్ కాపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మన ప్రొఫైల్ ఉంటుంది కదా, అది సెలెక్షన్ కాపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో మన క్వాలిఫికేషన్, మన ఎక్స్పీరియన్స్, మన మార్క్స్, మన మన ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో చూడండి, మన డేట్ ఆఫ్ పాస్ ఉంటుంది కదా, బోర్డు ఎగ్జామ్ పాస్ అయిన డేట్స్, అవి కూడా కన్సిడర్ చేస్తారు. అవన్నీ కన్సిడర్ చేసే మనకి 4 జాబ్స్ అప్లై అయితే 2 జాబ్స్కి షార్ట్ లిస్ట్ అవుతాయి ప్రొఫైల్స్. కాబట్టి అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎస్ఏపిలో మనకి జాబ్స్ లేవు అనటం తప్పేండి. అండ్ మార్కెట్లో గట్టిగా కూర్చొని 4 రోజులు కూర్చుంటే కన్ఫామ్గా ఒక జాబ్ అన్న దొరుకుతుంది, గట్టిగా ప్రిపేర్ అయితే. ప్రిపేర్ కాని వాళ్ళు, అంటే ఎస్ఏపి గురించి మధ్యలో వదిలేసిన వాళ్ళు, అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు, ఓకేనా, అండ్ ఎస్ఏపి గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు, ఇలాంటి డిస్కషన్ అనేది చేస్తూ ఉంటారు. కష్టపడేవాడికి ఎప్పుడైనా సరే జాబ్ ఉంటుంది, అది ఏ ఫీల్డ్ అయినా సరే. కష్టపడి ఎస్ఏపి మీద మీరు గట్టిగా కూర్చుంటే 2-3 నెలలు కూర్చుంటే 10 లక్షల ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకే. కాబట్టి జాబ్స్ లేవు, అవి లేవు, ఈ లేవు అని వేస్ట్. ఎస్ఏపిలో కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. కొన్ని ఎడిషన్స్ వచ్చినాయి మార్కెట్లో. రానున్న 2 ఇయర్స్లో ఎస్ఏపిని ఏఐతో ఇంటిగ్రేషన్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్లో ఏఐతో ఏమీ లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు. రానున్న ఒక 2 ఇయర్స్లో ఎస్ఏపి ఇంటిగ్రేషన్ ఉంది, అర్థమైందా? ఇప్పుడు కూడా ఉంది, కానీ అది మళ్ళీ అది డెవలప్ అయ్యి మన దాకా రావడానికి ఇంకో 2 ఇయర్స్ పడుతుంది, R&Dలో ఉంది, ఓకే. సో కాబట్టి ఇప్పుడైతే ఏఐతో మనకేం ఇంపాక్ట్ కూడా లేదు. ఎస్ఏపి ఏఐతో మనకైతే ఇప్పుడైతే ఇంపాక్ట్ లేదు. ఎస్ఏపి ఏఐ అనేది ఇంకా మనకి ఎడిషనల్ బెనిఫిటే, కానీ మన జాబ్స్ అయితే ఊడిపోవు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాడ్ ఆన్ మాత్రమే. ఇప్పుడు మనం పనిచేసినప్పుడు చాట్ జీపీటీ ఎలా ఉపయోగించుకోవచ్చు, అలాగే ఎస్ఏపిలో మనకి చాట్ జీపీ లాంటి ఒక టూల్స్ వచ్చేసినాయి మనకి. సో అంతే తప్పిస్తే దాని మూలంగా మన వర్క్ అనేది పోవటము, లేకపోతే దాని వర్క్ అనేది కంప్లీట్గా ఎస్ఏపిలో ఇంకా వర్కే ఉండకపోవడం అనేది కంప్లీట్గా బ్లెండర్ అవుతుంది. కాబట్టి ఎస్ఏపితో ఇంటిగ్రేషన్ మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటే అది నేర్చుకోవడానికి 1 వారం రోజులు కూడా పట్టదు మీకు. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, ఏమైతే టెస్టింగ్ చేస్తున్నాం అవే ఉంటాయి. ఇన్ అడిషన్ ఏఐ కూడా మనకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అర్థమైందా? దాని మూలంగా మీ జాబ్స్ అనేది ఇంపాక్ట్ అనేది అయ్యే ఛాన్సే లేదు. నేర్చుకోవడం మూలంగా ఇంకా మీరు అబాప్ వర్క్ని రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎస్ఏపి అబాప్ వర్క్ అనేది రీప్లేస్మెంట్ అవుతుంది, ఓకే. సో మనకి బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒకటి వచ్చింది మార్కెట్లో. దాని మూలంగా సో అబాపర్కి ప్రాబ్లం, మనకు కాదు. సో అది ఉండటం మూలంగా మనకి అడిషనల్ బెనిఫిట్ అనమాట. సో అబాపర్తో మనం వర్క్ చేసే ఫెసిలిటీ అనేది అంతకుముందు ఎక్కువగా ఉండేది, కస్టమైజేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఆ కస్టమైజేషన్ కూడా ఇంకా తగ్గిపోతుంది. దాని మూలంగా మనకి బెనిఫిట్ తప్పిస్తే మనకి టెక్నాలజీ మూలంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎస్ఏపిలో జాబ్స్ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు? ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమే లేదు, ఓకేనా. సో ఎస్ఏపికి చాలామంది మేజర్ క్లయింట్స్ ఉన్నారండి. మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్లే, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, ఆడిడాస్, ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన పెద్ద కంపెనీస్, ఓకే. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు.
ఏంటిదండి? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే వరల్డ్‌లోనే టాప్ మోస్ట్ కంపెనీస్ అనమాట. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లిస్ట్‌లో ఎస్ఏపిని యూజ్ చేసే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీస్ 90% ఉన్నాయి. ఓకేనా? సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీ లిస్ట్ ఉండే 500, అందులో 90% కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, అది తెలియక చాలామంది ఏంటంటే సో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్లో పెద్ద పెద్ద కంపెనీసే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి. ఓకేనా? సో అండ్ మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఎస్ఏపి అనేది 190+ కంట్రీస్లో ఉందండి. ఎన్ని కంట్రీస్లో ఉంది? 190+ కంట్రీస్లో ఉంది. సో ఎస్ఏపిని యూజ్ చేసే కంపెనీస్ దగ్గర 4 లక్షల పైనే ఉన్నారు కస్టమర్స్. ఓకేనా? సో అలాగే దగ్గర ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి, ఇండస్ట్రీ అంటే తెలుసు కదా మీకు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, రీటైల్స్, పబ్లిక్ సెక్టార్స్, యూటిలిటీస్, ఇన్సూరెన్స్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ ఇండస్ట్రీస్లో దగ్గర 30% ఇండస్ట్రీస్కి ఎస్ఏపి ఆల్రెడీ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటిదండి? సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ బిజినెస్కి ఈ ఇండస్ట్రీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకునేలాగా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేసింది. ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా R&D చేసి దానికి ఒక సాఫ్ట్వేర్ని లింక్ చేశారనమాట. కాబట్టి ఎస్ఏపి అనేది చాలా గ్లోబల్ వైడ్ రీచ్ ఉంది. ఎస్ఏపి కోర్స్ నేర్చుకొని కూడా ఆపర్చునిటీస్ బయట కంట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? సో మనకి ఈఆర్పి అంటే ఏంటండి? ఎవరు చెప్తారు? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయండి. ఓకేనా? సో ఎస్ఏపి లాంటి ఈఆర్పీస్ రోజుగా ఒకటి పుట్టుకొచ్చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో ఎస్ఏపి ఉంది, ఆరికిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, క్విక్ బుక్స్ ఉంది, సేజ్ ఉంది, గ్రూప్స్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, టాలీ ఉంది, ఇపికర్ అని, ఇలా ఓడో అని చాలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో వచ్చేస్తూ ఉన్నాయి. కానీ అందులో ఒక్కసారి నెట్లో కొట్టి చూడండి, సో విచ్ ఈఆర్పీ హ్యాజ్ హ్యూజ్ మార్కెట్ అని చెప్పి కొడితే ఎస్ఏపీఏ కనబడుతుంది. అర్థమైందా? మనకి ఈఆర్పి అంటే ఏంటండి? జనరల్గా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, మెటీరియల్, పీపుల్. ఓకే, ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. అంతేనా కదా? సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. దీంట్లో మనకి ఒక ఈఆర్పి అంటే ఒక కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండదా? సో ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయా? ఆ డిపార్ట్మెంట్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది ఏది? ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్? రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి. సింగిల్ ప్లేస్లో మనం ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాం. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, మనం మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాం. ఓకేనా? సో అలాగే మనకి ఇంకేంటండి? ప్లాంట్ మెయింటెనెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాం. సో అలాగే హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాం, హ్యూమన్ రిసోర్స్. అంటే ఒక ఈఆర్పిని ఇంటిగ్రేట్ చేయడం మూలంగా అన్ని మాడ్యూల్స్, అన్ని డిపార్ట్మెంట్స్కి ఒకే ప్లేస్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది చూడగలుగుతున్నాం. అంటే ఈఆర్పి అనేది ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్. ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే అన్ని మాడ్యూల్స్ ఉంటాయి, అన్ని మాడ్యూల్స్ లైక్ హెచ్ఆర్ ఉంటుంది. సో అలాగే మనకి చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ఉంది, S/4HANA ఫైనాన్స్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఓకే, ఎస్టీ మాడ్యూల్, పిఎస్ మాడ్యూల్, పీపీ మాడ్యూల్, ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా. అన్ని మాడ్యూల్స్ ఇంటిగ్రేటెడ్ కదా. సో కాబట్టి మనకి ఈఆర్పి ద్వారా రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఎవరికి? టాప్ మేనేజ్మెంట్. కాబట్టి ఈఆర్పి అనేది చాలా అవసరం మార్కెట్లో. కాబట్టి మనకి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఈఆర్పి లేకపోతే ఏంటి అంటే మనకి రిపోర్ట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మన సో అన్నీ ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా ఏ మాడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ మాడ్యూల్ మనం ఈజీగా
సో ఈఆర్పి ద్వారా మనం చూడగలుగుతున్నాం. అర్థమైందా? సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయండి. ఎస్ఏపి ఎస్ఓ హనా, ఓకేనా. సో మనకి ఎస్ఏపి ఎస్ఓ హనా అనేది నెంబర్ 1 ఈఆర్పి మార్కెట్లో. అలాగే మనకి ఆరికిల్, అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అలాగే నెట్సూట్, అలాగే ఇన్ఫోర్ అంట, వర్క్డే అంట, ఇప్పికర్ అంట, ఇలా రోజుకో ఈఆర్పి పుట్టుకొస్తూ ఉన్నాయి. ఎస్ఏపి బిజినెస్ వన్ అనేది చాలా స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్. స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి చూడండి. స్టార్టప్ కంపెనీస్ ఒకళ్ళు 5 ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. 1 నుంచి 5 ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. అకౌంటెంట్స్ ఉంటారు కదా, 2-3 వాళ్ళకి ఎస్ఏపి బిజినెస్ వన్ అనేది. బిజినెస్ వన్ అంటే చాలా చిన్న కంపెనీస్కి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సేజ్, టాలీ, ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ S4 హనాని ఎక్కువగా యూజ్ చేస్తాయి అనమాట. ఓకే, మనకి ఫంక్షనల్ మోడల్స్ ఉన్నాయి, టెక్నికల్ మోడల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మోడల్కి టెక్నికల్ మోడల్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు చెప్తారండి? ఫంక్షనల్ మోడల్స్కి టెక్నికల్ మోడల్స్కి డిఫరెన్స్ ఏంటి? మనకి ఫంక్షనల్ మోడల్స్లో కోడింగ్ ఉండదు, ప్రోగ్రామ్స్ ఉండవు. ఓకే, సో టెక్నికల్ మోడల్స్లో కోడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ సంబంధించిన జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ఏపి అబాప్ విత్ బీటీపీ, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, అబాప్ నేర్చుకోవాలి. ఓకేనా, నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే అబాపర్ కింద వెళ్ళాలి ఎస్ఏపిలో. సో లేకపోతే మనకి BWBI అని చెప్పి ఉన్నాయి, బిజినెస్ వేర్ హౌస్ లేదా బిజినెస్ ఇంటెలిజెన్స్ అని ఉన్నాయి, అందులోకి వెళ్ళాలి. సో లేకపోతే ఎస్ఏపి బేసిస్ నేర్చుకోండి. సో ఇవి మనకి టెక్నికల్ మాడ్యూల్స్. మనం టెక్నికల్ మాడ్యూల్స్ డీల్ చేయట్లేదు, ఓన్లీ ఫంక్షనల్ మాడ్యూల్స్ డీల్ చేస్తున్నాం. అంటే కోడింగ్ లేనివి, ప్రోగ్రామ్ లేనివి మనం డీల్ చేస్తున్నాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కోడింగ్ కన్నా ఫంక్షనల్ మాడ్యూల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఎస్ఏపిలో. అర్థమైందా? కోడింగ్ లేకుండా ఉన్న జాబ్స్ కన్నా, కోడింగ్ ఉన్న జాబ్స్ కన్నా కోడింగ్ లేని జాబ్కి ఎక్కువ మనకి డిమాండ్ ఉంది మార్కెట్లో. అందులో ఎస్ఏపి FICOకి చాలా హైయెస్ట్ డిమాండ్, ఎక్కువ శాలరీస్ ఎస్ఏపి FICO మాడ్యూల్లోకి ఉంటుంది అనమాట. అలాగే ఎస్ఏపి FICOలో కూడా కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది అండ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది అండ్ అదర్ మోడల్స్ ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి, కాబట్టి అంత శాలరీ ఉంటుంది అనమాట. సో మీరు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో వెళ్తే సో 10 lakhs అనేది మినిమం ప్యాకేజ్. ఓకేనా? సో మనకి టెక్నికల్ మాడ్యూల్స్లో మనకి అవసరం లేదు, మనం ఫంక్షనల్ మాడ్యూల్సే డీల్ చేస్తున్నాము. సో ఎస్ఏపి FICO, ST, PS మాడ్యూల్స్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. సో ఎస్ఏపి FICO డెమో ఇది. సో PS మాడ్యూల్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ సిస్టమ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే మెటల్ మేనేజ్మెంట్ సంబంధించి బ్యాచ్ కూడా ఇంకో 5 daysలో స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ కూడా, ST బ్యాచ్ కూడా ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది, 2-3 క్లాసెస్ అయినాయి. కాబట్టి మీరు ఎస్ఏపి FICO నాకు అవసరం లేదు, అదర్ మాడ్యూల్స్ మన దగ్గర కావాలని, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అదర్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మార్కెట్లో మనకి బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ BTP అని చెప్పి మార్కెట్లో వచ్చిందండి. S4 హనాకి ఇది యాడ్ ఆన్. ఈ BTP టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం మూలంగా మనకి ఏంటంటే బెనిఫిట్, సో AI టెక్నాలజీ అనేది యాక్సెస్ అవ్వచ్చు అనమాట, AI టెక్నాలజీతో. సో అంతకుముందు ఏంటంటే మీరు ఏదైనా వెండర్ రిపోర్ట్స్ ఒక 5 months కావాలనుకోండి, ఏదో ట్రాన్సాక్షన్ కోడ్ ఉండేది, T కోడ్, అది ఎగ్జిక్యూట్ చేస్తే అది గిర్రమని తిరిగి ఒక 10 నిమిషాలుగా, పావు గంటకు వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ టైప్ చేయి అంతే, ప్లీజ్ గివ్ మీ సో 5 months వెండర్ రిపోర్ట్స్, ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పి కొట్టామంటే టక్కున మొత్తం రిపోర్ట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి అనమాట. అర్థమైందా? ఈ BTP టెక్నాలజీ అనేది మార్కెట్లో ఒక వండర్ అనమాట. అండ్ ఈ దీంట్లో మనకి కోడింగ్ కూడా అవసరం లేదు. మనకేంటంటే కోడింగ్ ఉంటుంది, నాన్ కోడింగ్ ఉంటుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఈ అడ్వాన్స్డ్ అంటే ఈ రానున్న రోజుల్లో ఫ్యూచర్లో మీరు BTP కోర్స్ నేర్చుకుంటే అంటే ఈజీగా మీరు టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ అవ్వచ్చు అనమాట. అంటే కోడింగ్ లేకుండానే మిమ్మల్ని టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద సో మార్చవచ్చు అనమాట. టెక్నో ఫంక్షనల్ అంటే ఏంటి? కోడింగ్ ప్లస్ నాన్ కోడింగ్.
సో యూఎస్లో గంటకి టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ $150 పే చేస్తారు, హైస్ట్ $150. ఫంక్షనల్ కన్సల్టెంట్కి $100 పే చేస్తారు పర్ అవర్. ఓకేనా? సో అండ్ ఈ బీటీపీలోనే ఏ టెక్నాలజీ కూడా మనం యాడ్ చేసుకొని, ఓకే, టెక్నాలజీని మనం యాక్టివేట్ చేసుకుంటే సో మొత్తం మనకి ఎస్ఏపి జూల్ అని ఒకటి ఉంది అనమాట, చాట్ జీపీటీ లాంటిది. సో ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ సో ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అలాగే మనకి ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ మార్కెట్లో, ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ని తగ్గించేసింది. ఏంటిదండి ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే ఎవరు? హూ ఈజ్ ఎస్ఏపి ఎండ్ యూజర్? ఎండ్ యూజర్కి కన్సల్టెంట్కి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే సంబంధించిన ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ కొన్నాం, సో అది ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పేమెంట్ చేసాం వెండర్కి, అది ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాడు. సో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకున్నాం, అది ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాడు. అంటే సింపుల్గా మాట్లాడితే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేవాడు ఎస్ఏపి ఎండ్ యూజర్. దాన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి ఫైనల్ అకౌంట్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, కంపెనీ స్థాయి ఏంటి, లైబిలిటీస్ ఏంటి, అసెట్స్ ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది? ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ అనమాట. అవన్నీ చేయాలి అంటే సిస్టమ్ బ్యాక్ ఎండ్లో మొత్తం దానికి సంబంధించిన సెటప్ అంతా చేసేది ఎవరు? కన్సల్టెంట్. కాబట్టి మీరు రెండు నేర్పిస్తాం ఇక్కడ మీకు రెండు నేర్చుకుంటారు. ఎండ్ యూజర్ నేర్చుకుంటారు, కన్సల్టెంట్ నేర్చుకుంటారు. కన్సల్టెంట్లో జాబ్ రాకపోతే ఎండ్ యూజర్ సేఫ్గా మైగ్రేట్ అయ్యేలా నేను చూసుకుంటాను. ఓకేనా? ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా అంటే ఎండ్ యూజర్ వర్క్ని చాలా సింప్లిఫై చేసేస్తుంది. సో చక్కగా మనం మొబైల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించిన పోర్టల్స్ అంతకుముందు ఆఫీస్లోకి వెళ్ళి నెట్ వేసుకొని సర్వర్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఇవన్నీ చేయాలి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఫోన్లో వచ్చేస్తుంది, ల్యాప్టాప్లో వచ్చేస్తుంది, ట్యాబ్లెట్లో వచ్చేస్తుంది. యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఏది రావటం మూలంగా ఏంటి? సో ఫ్యూరీ యాప్స్ ఏంటంటే యూజర్ వర్క్ని మార్కెట్లో బాగా రెడ్యూస్ చేసేసింది. అంతకుముందు ఒక ఇన్వాయిస్ చేయాలంటే మనకి చాలా కష్టపడేవాళ్ళం. ఒక 10 ఇన్వాయిస్లు చేయాలంటే మనకు 10 గంటలు పట్టేదేమో. ఇప్పుడు 10 ఇన్వాయిస్లు ఇప్పుడు చేయాలంటే 2 అవర్స్లో అయిపోతుంది. అంత సింప్లిఫై అయిపోయింది, మీ టైం సేవింగ్ అయిపోయింది, అండ్ చేసామన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఎంప్లాయీల ప్రొడక్టివిటీ పెరిగింది. కాబట్టి ఫ్యూరీ యాప్స్ అనేది మార్కెట్లో సో ఎస్ఏపి S/4HANAలో రావటం మూలంగా సో ఇది చాలా చాలా బెస్ట్ అనమాట. సో మనకి డేటా సంబంధించి ఎస్ఏపి BW డేటా బిజినెస్ వేర్ హౌస్ అంటే మొత్తం డేటా మేనేజ్మెంట్ అంతా కూడా ఎస్ఏపి బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. అంటే డేటాకు సంబంధించిన అనలైటిక్స్ కానివ్వండి, డేటాకు సంబంధించిన విషయాలన్నీ, సో డేటాకు సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ BW వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఓకే, ఇవన్నీ కూడా BW వాళ్ళకి సంబంధించింది. కొంచెం టెక్నికల్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, మంది ఎస్ఏపి FICO కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్లో మనకి ఎస్ఏపి ఫ్రెషర్ లెవెల్లో 3 lakhs నుంచి 6 lakhs వరకు మనకి ఎక్స్పీరియన్స్ 1 to 3 నుంచి ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. మినిమం ప్యాకేజ్ ఎండ్ యూజర్ అయినా కన్సల్టెంట్ అయినా సో ఇనిషియల్ స్టేజ్లో సేమ్ ప్యాకేజ్ వస్తుంది. కానీ కన్సల్టెంట్కి ఎక్స్పీరియన్స్ ఉండే కొద్దీ మనకి దగ్గర 50 lakhs వరకు వెళ్ళొచ్చు. అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయికి వెళ్తే 50 lakhs వరకు ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థమైందా? అంటే 10+15+ ఇయర్స్ ఉన్నవాళ్ళు సో ఈజీగా ఎస్ఏపిలో 40 నుంచి 50 మధ్యలో ఉంటారండి. ఎస్ఏపి 10+ ఇయర్స్ అంటే మినిమం 40 నుంచి 50 మధ్యలో ఉంటారు. ఓకే, సో కాబట్టి మిడ్ లెవెల్లో అంటే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 10 lakhs ప్యాకేజ్ చాలా సింపుల్గా గెయిన్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ శాలరీ పెరుగుతుంది. మీరు పనిచేసే లొకేషన్ బట్టి, ఓకే, మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, మీకున్న స్కిల్ సెట్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. ఎస్ఏపిలో అనేది శాలరీ తక్కువ ఇచ్చారని ఎక్కడా ఉండదు. శాలరీ తక్కువ అనే మాటే ఉండదు ఎస్ఏపిలో. ఓకే, మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ జంప్ చేసినా సరే 10 lakhs ప్యాకేజ్ ఉన్నది 15 lakhsకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంతైనా ఇచ్చి తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే వర్క్ చేయగలగాలి, అది ఇక్కడ పాయింట్. మనకి ఎస్ఏపిలో ECC వర్షన్ ఉంది, అలాగే S/4HANA వర్షన్ ఉందండి. ఎస్ఏపిలో మనకి ECC వర్షన్ ఉంది, S/4HANA వర్షన్ ఉంది.
ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, దాదాపు 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్, 25 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్లో. ఈ ఈసీసీ వర్షన్ లైక్ 2G లాంటిది, అర్థమైందా? 2027 డెడ్ లైను, నో మోర్ ఈసీసీ. ఆ తర్వాత ఈసీసీ ఉండదు, ఈసీసీలో జాబ్స్ కూడా ఉండవు. ఓకేనా? సో S4 హనా అనేది అడ్వాన్స్డ్, ఇది 2015 నుంచే మార్కెట్లో ఉంది. అర్థమైందా? S4 హనా అనేది 2015 నుంచే మార్కెట్లో ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్షన్ ఏం కాదు, 2015 నుంచే మార్కెట్లో ఉంది. కాబట్టి ఈసీసీలో ప్రజెంట్ మనకి 30% జాబ్స్ ఉన్నాయండి ఇంకా. ఓకేనా? క్లయింట్స్ అందరూ కూడా చాలా వరకు ఈసీసీలోనే ఉన్నారు. 40% క్లయింట్, 30 నుంచి 40% క్లయింట్స్ ఇంకా ఈసీసీలోనే ఉన్నారు. వాళ్ళందరూ 2027 కల్లా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోవాలి. ఓన్లీ ఎస్ఏపీ క్లయింట్సే, అవుట్ సైడ్ కొత్త వాళ్ళు కాదు. అండ్ మార్కెట్లో ఓన్లీ S4 హనాలోనే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఓన్లీ S4 హనాలో మాత్రమే నేర్చుకోవాలి, ఈసీసీలో వద్దండి. ఓకేనా? వాడు ఎవడో ఫేక్ ట్రైనర్ ఉన్నాడు, తెలుగులో మన దగ్గర నేర్చుకున్నాడు, ఎక్కడా కూడా జాబ్స్ చేయలేదు. సో మార్కెట్లో ఏంటంటే జాబ్స్ చేయని వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్లు పెట్టారు, చూసుకోండి యూట్యూబ్లో. ఎప్పుడైనా కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు అడగాల్సింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని, అంతేగాని టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాదండి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏముంది, టీచింగ్ ఇదేదో ఫిజిక్స్ మ్యాథ్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావడానికి అది కాదు. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్, రియల్ టైం కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపీ కావాల్సింది రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, అర్థమైందా? టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాదండి. ఓకే, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బుక్కిష్ నాలెడ్జ్, బుక్లో చదువుకున్న 10th క్లాస్లో కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది 10th క్లాస్ చెప్పే మాస్టర్కి. ఓన్లీ ఫిజిక్స్ బుక్లో చూసే కదా చెప్పేది, అండ్ మ్యాథ్స్ ఓన్లీ, అంతేగాని రియల్ టైంలో పని చేయలేదు కదా అక్కడ. సో ఇది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే మనకి పాస్ అవ్వడానికి నేర్చుకునే కోర్స్ కాదు ఇది, ఇది రియల్ టైంలో జాబ్ చేయడానికి అయ్యే కోర్స్ ఇది. కాబట్టి సో మార్కెట్లో 5,000 10,000 అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ తెలుగులో 30 40 50,000 సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకొని ఫేక్ ద్వారా డబ్బులు కట్టి 50,000 సబ్స్క్రైబర్స్ కూడా తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో అలాంటి వాళ్ళ వీడియోలను చూసి 5,000 10,000 ఎస్ఐపి అని చెప్పి సో జాయిన్ అయిపోతే వాళ్ళ ట్రైనింగ్ కూడా మీకు నిజంగా బాగానే అనిపిస్తుంది, చూస్తే అన్నీ అర్థమవుతాయి. కానీ అది రియల్ టైం కాదు, ప్రాజెక్ట్ కాదు. అలాంటప్పుడు మీకు అలాంటి ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది, అది రియల్ టైం ట్రైనింగ్ కాదు. అండ్ ట్రైనర్ ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్లోనే హ్యాండిల్ చేయలేదు, ఎవరో యూట్యూబ్ వీడియోలను చూసి చెప్తున్నారు. సో న్యూస్ ఛానల్, ప్రొఫెషనల్ న్యూస్ ఛానల్ చదివేవాడు వేరే ఉంటాడు, అలాగే మామూలుగా యూట్యూబ్లో చెప్పే న్యూస్ ఛానల్ చదివేవాడు వేరే ఉంటాడు, అవునా కదా? సో ప్రొఫెషనల్ న్యూస్ ఛానల్ చదివేవాడికి అన్నీ వచ్చు, ఓకే. బట్ యూట్యూబ్లో చేసేవాడు న్యూస్ ఛానల్ వాడు ఆడి వీడియోలు ఈడి వీడియోలు కాపీ కొట్టి ఐఎస్ వాళ్ళు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మార్కెట్లో తెలుగులో చెప్పే ట్రైనర్లో చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు, ఓకే. అండ్ రియల్ టైం ట్రైనర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వాలి, అంతేగాని టీచింగ్ ఎక్స్పీరియన్స్ చూసి జాయిన్ అవ్వకండి, ఓకే. సో మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, విజయవాడలో ఉన్నాయి. రీసెంట్గా అమీర్పేటలో కూడా మనం ప్లాన్ చేస్తున్నాము, ఓకే. సో విత్ ఇన్ 2 or 3 months టైం పడుతుంది అమీర్పేటలో సెటప్ చేయడానికి. అలాగే మనకి బెంగళూరులో సో మనకి మార్తహల్లి లొకేషన్లోకి సో షిఫ్ట్ చేసినాం అనమాట. ఇది అంతకుముందు మనకి ఈ మునేకులాల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ని మనం మార్తహల్లిలోకి షిఫ్ట్ చేస్తున్నాం, మన తెలుగు వాళ్ళ దగ్గరికే పెడుతున్నాము. సో అలాగే మనకి గుంటూరులో కూడా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, ఓకే. మొత్తం మనకి 4 branches ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంకొక బ్రాంచ్ అనేది ఎడిషన్ అవుతుంది అమీర్పేటలో, ఓకేనా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఓకే. సో మనం డైరెక్ట్గా కంపెనీస్తో మాట్లాడతాం. సో రీసెంట్గా ఒక ప్రాజెక్ట్కి సంబంధించి నేను కంపెనీతో కూడా మాట్లాడానండి, ఓకే. అండ్ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా సజెస్ట్ చేస్తాం మనకి ఎస్ఏపిలో ఏది బెస్ట్ అనేది కూడా. సో అన్నీ మన దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉంటుందండి, ఏది మేము చెప్పినా అది యాక్యురేట్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది, ఓకే. 10 సార్లు మీరు క్రాస్ చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు మన దగ్గర. ఎవరిని బలవంతం పెట్టము, ఓకే. ఎవరికి కూడా ఫేక్ హోప్స్ని కలిగించాం. ఫస్ట్ విషయం ఏంటంటే ఉన్న మార్కెట్ వాల్యూనే మనం చెప్తాము. చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆల్రెడీ నేను సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ డైరెక్ట్గా ఎస్ఏపీ నుంచి, ఓకే.
సో దాని డీటెయిల్స్ కావాలన్నా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇది కంపెనీకి సంబంధించిన మీకు ఈమెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకే, సో అలాగే మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఆ కంపెనీకి నేను సో ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, S/4HANA లైసెన్స్ సంబంధించి డైరెక్ట్గా సీమన్స్ ఇలాంటి కంపెనీస్కే నేను సో డైరెక్ట్గా లైసెన్స్ గురించి SAP లైసెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. డైరెక్ట్ SAP ఓడితోనే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి అంతా కూడా రియల్ టైం ఉంటుంది మనకి. ఓకే, చూడండి ఇక్కడ డైరెక్ట్గా SAP సేల్స్ టీమ్తోనే కాంటాక్ట్ అయ్యాను నేను. ఓకే, కాబట్టి మనకి ప్రతిదీ కూడా ఈ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఒక 250 crores ఉన్న కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళకి మనం ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఇచ్చాం మొత్తం. ఓకే, సో ఏది బెస్ట్, ఏ ఆప్షన్ బెస్ట్, అలాగే మనకి లైసెన్సింగ్లో ఏది బెస్ట్, పబ్లిక్ క్లౌడ్ బెస్టా, ప్రైవేట్ క్లౌడ్ బెస్టా, ఆన్ ప్రిమైస్ బెస్టా, సో వాళ్ళకి ఎలాగా అన్నది గైడ్ చేస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్గా కార్పొరేట్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తాం. ఓకేనా, సో డైరెక్ట్గా మనం కార్పొరేట్ ట్రైనింగ్ కూడా SAP ట్రైనింగ్ కార్పొరేట్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తామండి. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ లైసెన్స్ సంబంధించి చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో మనం టైఅప్ అయ్యాము. అలాగే లైసెన్స్ కాస్ట్ అవుతుంది, ఎంత అవుతుంది, ఓవరాల్గా మన ప్రాజెక్ట్ ఖర్చు ఎంత అవుతుంది, 5 కోట్ల 10 కోట్ల 50 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ కూడా మనం ఎస్టిమేట్ చేసి చెప్తూ ఉంటాం. సో కాబట్టి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మనల్ని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కాంటాక్ట్ అయ్యి రిక్రూటర్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, ఇదేమి నేను ఇది మీకు విత్ దీంతో సహా చూపిస్తున్నాను మీకు. సో కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్తో సహా చూపిస్తున్నాను. ఓకే, సో కాబట్టి మనకి ఫ్రెషర్ రెజ్యూమే షేర్ చేయమని, ఎక్స్పీరియన్స్ రెజ్యూమే షేర్ చేయమని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా మన దగ్గర ఉంటుందండి. అంతేగాని సో ఏదో మనం సరదాగా చెప్పడము, నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం మనం. ఓకే, సో ఇక్కడ మీకు కంపెనీ నేమ్తో సహా వాటికి సంబంధించిన టైటిల్తో సహా ఉంటేనే మనం స్టూడెంట్కి మనం షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే మనకి లింక్డ్ఇన్ ద్వారా సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అవుట్ సైడ్ స్టూడెంట్స్ కూడా అబ్రాడ్ నుంచి కూడా నాకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, దగ్గర వాట్సాప్ గ్రూప్లో 700 స్టూడెంట్స్ ఉన్నారు. SAPలోనే ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది వాట్సాప్ గ్రూప్. ఓకే, 700 స్టూడెంట్స్ ఎక్కడ ఏ గ్రూప్లోనూ లేరు, అంత యాక్టివ్గా ఎక్కడ ఉండరు. అలాగే చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మీరు చూసుకున్నట్లయితే దగ్గర యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 55,000 సబ్స్క్రైబర్స్ మనకి యూట్యూబ్లోనే ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో కూడా మనకి ట్రైనింగ్ ఉంది. తెలుగు కావాలంటే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంది. ఓకే, ఇంగ్లీష్లో 1 బ్యాచే ఉంటుంది, తెలుగులో 5 బ్యాచెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ బ్యాచ్ ఒకటి రన్ అవుతుంది, 20 క్లాసెస్ వరకు అయిపోయింది. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి మనది చాలా పెద్ద రికార్డు ఉంది మాట్లాడుకుంటే. సో మనకి మీరు చూసుకున్నట్లయితే చాన్ ఎస్కే ప్రొఫైల్ మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే సుమన్ టీవీలో కూడా మనమే. అలాగే మీరు హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ సో ఒక మ్యాగజైన్లో కూడా మన గురించి రాయటం జరిగింది. ఇదే కాదు, మీరు చాన్ ఎస్కే అని కొడితే అన్ని మ్యాగజైన్స్లో ఎక్కడ ఏ వెబ్సైట్లో జరుగుతూ ఉంటాయి. ఆర్టికల్ మన గురించి కూడా రాయటం 23లోనే టాప్ మోస్ట్ ట్రైనింగ్ కింద మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. హైయర్ రివ్యూ అనేది సో బెంగళూరు సంబంధించిన ఒక మ్యాగజైన్ అనమాట. ఓకే, సో కాబట్టి సో మీరు ఇక్కడ నేర్చుకునే ట్రైనింగ్ ఏదైతే ఉందో మనది 100% యాక్యురేట్, వ్యాలిడ్. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో మన ట్రైనింగ్ స్ట్రక్చరు, సిలబస్ కాపీ అవన్నీ కూడా మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరిని కూడా మేము కంపెల్ చెయ్యం, అండ్ రెండోసారి జాయిన్ అవ్వమని చెప్పి కాల్ చెయ్యం. ఓకేనా, సో మా సైడ్ నుంచి అయితే నేను ఎప్పుడు కూడా ఒక డెమో క్లాస్కి మా స్టాఫ్ కాల్ చేస్తారని తప్పిస్తే రెండోసారి జాయిన్ అవుతారా లేదా అని కంపెల్ చేయడం, మనం 100% ప్లేస్మెంట్లు ఇచ్చేస్తాము అండ్ 100% జాబ్లు ఇచ్చేస్తాము అని ఎప్పుడు కూడా ఎవరిని కూడా కంపెల్ చేయడం అనేది లైఫ్లో హిస్టరీలో లేదు. ఓకే, మీరు జాయిన్ అయితే చూసి జాయిన్ అవ్వండి అని చెప్తాం. అండ్ Q&A కండక్ట్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. కోర్సులో జాయిన్ అయ్యే ముందే లాస్ట్ క్లాస్లోనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మనం. ఓకేనా, సో అది మీ చాయిస్. అది మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పుకుంటాం, అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మార్కెట్లో మనకు అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి. సో SAPలో మనం ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాం మార్కెట్లో. మన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు మార్కెట్లో SAP గురించి. మీరు ఏ రియల్ టైం ట్రైనర్ని అడిగినా చాన్ ఎస్కే వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అండ్ దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా యూట్యూబ్లో ఎదిగినా, గూగుల్లో ఎతికినా
సో దాంట్లో రియల్ టైం ట్రైనర్స్ లిస్ట్లో చూసినా ఓకే, సో మనది మీకు ఒక ఐడియా అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. సో అండ్ ప్రతిరోజు కూడా మీకు యాప్ ద్వారా మీకు ఏంటంటే ప్రతిరోజు మీకు ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఈ యాప్ ఏంటంటే మీకు మీకు యాప్ సంబంధించింది ఇస్తాను మీకు. ఇది మీరు డైరెక్ట్గా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ అనేది. సో ఇందులో ఏంటంటే ఎవ్రీడే మీకు ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయండి ఎవ్రీడే. సో మీకు యాప్ ద్వారా ఏంటంటే ఫ్రీ మెటీరియల్స్ మొబైల్ నుంచి లాగిన్ అవ్వాలి. ఇది నేను దీని డెస్క్టాప్లో చూపిస్తున్న వర్షన్లో. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు మన యాప్ ద్వారా ప్రతి విషయము కూడా అందజేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q&A, సో క్వశ్చనరీస్ స్టూడెంట్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చాన్ ఎస్కేని అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కొడితే సో దీంట్లో మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. సాలరీస్ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఓపిక ఉండాలి, కానీ మనం కావాల్సినంత సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేనికి ఎక్కువ ఉంది శాలరీస్ అనేది కూడా ప్రతి ఇన్ఫర్మేషను ఓకే. సో ఎంట్రీ లెవెల్లో ఎంత వస్తుంది, మిడ్ లెవెల్లో ఎంత వస్తుంది, సీనియర్ లెవెల్లో ఎంత వస్తుంది మార్కెట్లో, ఇలా ప్రతి విషయము కూడా మీకు యాక్యురేట్గా యాప్లో ఇస్తామన్నమాట. ఓకే. సో ఈ సిలబస్ కాపీ ఇందులోనే ఉంటుంది మీకు. ఓకే, సిలబస్ కాపీ కావాలంటే సిలబస్ కాపీ ఓకే, ఏది కావాలంటే అది మీకు యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి యాప్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇప్పుడు వరకు ఎవరూ చేయలేదు మార్కెట్లో. ఫస్ట్ ప్రయోగం మనమే చేసాం, అర్థమైందా? సో యాప్ ద్వారా సో యాప్ ద్వారా మనకి ఏంటంటే ఒక్క నిమిషం అండి. సో మార్కెట్లో యాప్ ద్వారా ట్రైనింగ్ అనేది ఎవరు ఎక్కడా కూడా మనకి ఎక్కడో గూగుల్ డ్రైవ్లో ఎక్కడో స్టోర్ చేస్తారు డాక్యుమెంట్స్. కానీ ప్రతిరోజు కూడా మీకు డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తాం మనం యాప్ ద్వారా. ఓకే, అండ్ ఇలా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇంత నీట్గా డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అది మన యాప్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే మీరు SAP ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రీ సైట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవాలనుకో, ఇది ఒక లైబ్రరీ లాగా ఉంటుంది మీకు. ఓకేనా, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే యాప్లో పెట్టి సో ఒక లైబ్రరీకి వెళ్తే బుక్ కావాలనుకో, పలానా టాపిక్ మీద మీకు నాలెడ్జ్ కావాలనుకో ఈ యాప్లో పెట్టేస్తాం మనం. ఓకేనా, సో దీని ద్వారా మీకు ఏంటంటే ఫ్రీ మెటీరియల్స్ అండ్ ఫ్రీ వెబ్సైట్స్ ఓకే. సో ఇలా ప్రతిదీ కూడా యాప్లో ఎత్తుక్కుంటే దొరకనంటూ ఏముండదండి. ఓకేనా, అలాగే మనకి సిలబస్ కాపీ కావాలంటే సిలబస్ కాపీ ఓకే. సో కోర్సు డీటెయిల్ కావాలంటే కోర్సెస్ ఓకే. సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి అంటే ఏం చేయాలి ఓకే. సో ఇలా అట్లీస్ట్ మీకు ఏంటంటే సో మీకు ఇమేజెస్ ద్వారా సో ఈజీగా అర్థమయ్యేలాగే పెడతాం మనం. ఓకే, సో ఇలా మీకు S/4HANAకి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలనుకుంటే ఓకే, డాక్యుమెంట్లు కావాలంటే ఇక్కడ డాక్యుమెంట్లు ఉంటాయి ఓకే. సో మీకు ఇంటర్వ్యూ కావాలంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే. సో అలాగే మీకు ఏంటంటే మీకు S/4HANA మెటీరియల్ కావాలంటే S/4HANA మెటీరియల్స్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మెటీరియల్స్ దగ్గర 97 మెటీరియల్స్ అప్లోడ్ చేస్తాం, రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ మీరు జస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఇచ్చి టైటిల్ ఇచ్చి కొడితే మీకు డాక్యుమెంట్ కనబడిపోతుంది అనమాట. ఓకే, సో అంటే మెటీరియల్స్ కూడా మీకు ఉచితంగా లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. అలాగే వాట్సాప్లో కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, వాట్సాప్లో మనకి జాబ్స్ ఏమున్నాయి మార్కెట్లో, లింక్డ్ఇన్లో ఉన్న జాబ్స్ పోస్ట్ చేస్తాం, నౌకరీలో ఉన్న జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మీరు మీకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు క్లాస్ అటెండ్ కాలేదు ఓకే. సో ఒక 4-5 క్లాసులు అటెండ్ కాలేదు, మిస్ అయ్యారు. కొత్త బ్యాచ్ ఎప్పుడు తెలుసుకోవాలని కొత్త బ్యాచ్ డీటెయిల్స్ ఇమీడియట్గా దొరుకుతాయి. అలాగే మళ్ళీ మీరు కొత్త బ్యాచ్లో జాయిన్ అవుతే కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఎవ్వరు ఇవ్వని విధంగా మనం ఇస్తున్నామండి. మార్కెట్లో SAP ట్రైనర్స్ చాలామంది ఉంటారు, కానీ మనం డెడికేటెడ్ ట్రైనర్. సో డెడికేటెడ్ ట్రైనర్ అంటే ఏంటి, కంప్లీట్గా ఇదే పనిలో ఉంటాం, ఇంకా వేరే పని ఉండదు మాకు. ఓకేనా, వేరే పని ఉండదు. ఇప్పుడు మార్కెట్లో మీరు ఏదైనా ఒక అమీర్పేట ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారనుకోండి, ట్రైనర్ వేడు, అలాగే ఇన్స్టిట్యూషన్ రన్ చేసేది వేరు. సో ట్రైనర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి మధ్యలో మానేసాడు అనుకోండి, సో మీ ఫీజు గల్లంతే, రెండోసారి మళ్ళీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే, సో మళ్ళీ కొత్త ట్రైనర్ రిక్రూట్ చేసుకుంటే మళ్ళీ అతనికి వచ్చేది కూడా బెనిఫిట్ ఏముండదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనమే ట్రైనర్, అన్నీ మనమే అవ్వటం కూడా మీకు ప్లస్ పాయింట్.
అండ్ ఈవెన్ మీరు చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూపులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఈవెన్ 2:33 కూడా నేను మెసేజ్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూపులో. సో అంటే 24/7 ఉంటుంది మన వర్క్ అనేది, అర్థమైందా? కాబట్టి ఇంత డెడికేటెడ్గా మార్కెట్లో ఎస్ఏపిలో ఎడ్యుకేట్ చేసేది అది మనమే, మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనే. అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ రావటం మూలంగానే చాలామందికి ఎస్ఏపిలో అవగాహన అనేది కలిగింది. సో ఎంతోమంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయగలిగాం మనం, ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు రియల్ టైం ట్రైనర్స్ అండ్ రియల్గా కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వండి. అంతేగాని తెలిసి తెలియక తక్కువ ఫీజులు అని చెప్పి జాయిన్ అయితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఓకేనా? సో అలాగే ఈ యాప్లో కానీ ఏ ఏ విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా మనం ప్రాపర్గానే ఉంటాయి, ప్రతిదీ కూడా యాక్యురేట్గా ఉంటాయి. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు జెన్యున్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ డెమో సెషన్లో నేను జస్ట్ మీకు వాట్ ఈస్ వాట్ అని మాత్రమే ఇచ్చాను ఇన్ఫర్మేషన్, లైక్ వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, ఈ 2 పాయింట్లనే నేను ఈరోజు మీకు డిమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే, వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే ఆల్రెడీ చెప్పుకున్న, ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్ మీన్స్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఆర్ ఎనీ డివైస్. ప్రోగ్రామ్ మీన్స్ it is a software. SAP S/4HANA software is a program, okay? And systems application product means goods and services. What SAP generally do, SAP will capture enter information regarding the goods and services and saves into the database. That's the reason SAP is called as a business database software. SAP was invented in 1970 with small IBM employees, okay? It was started with five IBM employees. So after that, so SAP has been expanded to 4 lakhs customers around right now, okay? Almost it is expanded to 180 countries. 180 కంట్రీస్లో ఎస్ఏపి ఉంది, ఓకే? సో ఈఆర్పి అంటే ఏంటో చెప్పుకున్నాం, ఎస్ఏపి అంటే ఏంటో చెప్పుకున్నాం, ఓకే? సో మరి S/4HANA అంటే వాట్ ఈజ్ S/4HANA? S/4HANA మనకి ఈసీసీ ఉంది, ఈసీసీ వర్షన్ ఉంది, S/4HANA వర్షన్ ఉంది అని చెప్పాం. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S/4HANA అంటే లేటెస్ట్ వర్షన్. ఈసీసీ వర్షన్ అనేది 2027 కల్లా డెడ్ అయిపోతుంది, అర్థమైందా? తర్వాత S/4HANA 2040 వరకు మార్కెట్లో ఉంది, ఓకేనా? S/4HANA అనేది 2040 వరకు మార్కెట్లో ఉంది. కాబట్టి మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ S/4HANA రన్ అవుతుంది 2024 వర్షన్. 2024 వర్షన్ మార్కెట్లో రన్ అవుతుంది. సో మన సెషన్స్ అన్నీ కూడా 2023లో చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాము, 2022 కానీ 23 కానీ, ఓకే? సో కాబట్టి మార్కెట్లో ఇంకా 2024 సంబంధించిన సర్వర్స్ రాలేదు మార్కెట్లో. 2023 వర్షన్ అయితే మార్కెట్లో రన్ అవుతుంది. మనం అడ్వాన్స్డ్ వర్షన్లోనే క్లాసెస్ చెప్పుకుందాం, ఓకేనా? సో మొత్తం క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అడ్వాన్స్డ్ వర్షన్లోనే క్లాసెస్ ఉంటాయి. ఈసీసీ సిస్టమ్ అనేది నేను చూపిస్తాను, ఈసీసీ సిస్టమ్ కూడా చూపిస్తాను మీకు. రేపు పొద్దున్న ఈసీసీలో ఏమైనా క్వశ్చన్స్ అడిగారనుకోండి, మరి దానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. కాబట్టి ఈసీసీ సిస్టంలో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను, ఓకే? S/4HANA సర్వర్ మాత్రం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఓకేనా? S/4HANA వర్షన్లో మనకి మాడ్యూల్ ఏంటి? ఫైనాన్స్. S/4HANA ఫైనాన్స్ అనేది మాడ్యూల్ అండి, ఓకేనా? సో అలాగే మనకి ఈసీసీ వర్షన్లో మనకి SAP FICO అంటారు. ఈసీసీ వర్షన్లో ఏమంటారు? SAP FICO అంటారు. ఈ రెండు ఒకటే. ఇది అడ్వాన్స్డ్ వర్షన్లో S/4HANA ఫైనాన్స్. S/4HANA ఫైనాన్స్ అంటే ఏంటి? SAP FICO ప్లస్ SAP FI ప్లస్ CO అని అర్థం. S/4HANA ఫైనాన్స్ అంటే FI ప్లస్ CO అంటే ఫైనాన్స్ ప్లస్ కంట్రోలింగ్. అలాగే ఈసీసీలో మనకి ఏముంటుంది, దాన్ని FICO అంటారు, అర్థమైందా? సో కాబట్టి S/4HANA ఫైనాన్స్ అన్నా లేకపోతే FICO అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? ఇది ఓల్డ్ వర్షన్లో FICO, లేటెస్ట్ వర్షన్లో S/4HANA ఫైనాన్స్. ఇప్పుడు మన క్లాసెస్లో మనం చూసుకున్నట్లయితే మనకి సో వర్షన్ వచ్చేటప్పటికి మార్కెట్లో
S/4HANA ఫైనాన్స్ 2022 వర్షన్ మార్కెట్లో మనకి చెప్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే 2024 వర్షన్ మార్కెట్లో రన్ అవుతుంది. ఓకేనా? సో అడ్వాన్స్డే ఇది. ఇంకా కంపెనీస్ 2024లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే ఇంకా 3 ఇయర్స్ పడుతుంది కంపెనీస్ ఇంకా. సో కాబట్టి వర్షన్ గురించి ఏ ప్రాబ్లం ఏం లేదు. అలాగే మన ఈసీసీ కూడా చెప్తాం. సో మనం ఈసీసీ కూడా చెప్తామండి. అంటే ఏంటి, S/4HANA ఫైనాన్స్కి ఈసీసీకి వచ్చే డిఫరెన్సెస్ కూడా మనం క్లాస్లో చెప్తామండి కంపల్సరీగా. R2R, P2P, OTC 3 కవర్ అవుతాయి మన క్లాస్లో. R2R జాబ్స్కి వెళ్ళొచ్చు, P2P జాబ్స్కి వెళ్ళొచ్చు, OTC జాబ్స్కి వెళ్ళొచ్చు. ఓకేనా? మన సెషన్లో మనం ఇచ్చే బెనిఫిట్స్, ఓకే, ట్రైనింగ్ బెనిఫిట్స్. సో క్లాసెస్లో రియల్ టైమ్ సినారియోస్ చెప్తాం. ఓకేనా? కంప్లీట్ రియల్ టైమ్ ట్రైనింగే ఉంటుంది మన దగ్గర. ఓకే, సో ప్రాజెక్ట్ బేస్డ్. సో అసాప్ మెథడాలజీని యాక్టివేట్ మెథడాలజీ అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో అది ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది 2 మెథడాలజీస్ బేస్ చేసుకొని చెప్తాం. సో రియల్ టైంలో వచ్చే టికెట్స్ని కూడా కొన్ని చూపిస్తాను మీకు. రియల్ టైంలో వచ్చే టికెట్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా కొన్ని చూపిస్తాను మీకు. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్. వన్స్ కోర్సు తీసుకున్న తర్వాత మీరు లైఫ్ టైం మెంబర్షిప్ కంటిన్యూ అవ్వచ్చు. ఫుల్ ఫీ పే చేసిన తర్వాత ఇది మీకు అప్లై అవుతుంది. ఓకేనా? అలాగే మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అంటే నాతో గొడవ పడుతూ ఉంటారు కావాలని కొంతమంది జాయిన్ అయ్యే పర్పసే తేడాగా ఉంటుంది. వాళ్ళు జాయిన్ అయ్యేదైనా ట్రైనర్ని కొట్లాడటం కోసం, అలా కూడా ఉంటారు. ఓకే, అంటే ఏంటి, కావాలని ఇంటెన్షనల్గా మనతో గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాడి జాబ్ రాకపోతే నన్ను వేసుకుంటారు. నేనేం చేశాను, దానికి జాబ్ రాకపోతే వాడెవడో ఉన్నాడు నా దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ కోచింగ్ తీసుకున్నాడు, ట్రైనింగ్ 3 ఇయర్స్ బ్యాక్ అండి. 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది కదా. 3 ఇయర్స్ బ్యాక్ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు జాబ్లోకి వెళ్లకుండా మార్కెటింగ్ ఫీల్డ్లో కంటిన్యూ అయ్యాడు. జాబ్ వదిలేశాడు, అసలు ఎస్ఏపీలోకి అసలు ఎంటర్ అవ్వాల, మధ్యలోనే మానేసి జాబ్కి వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు మార్కెట్లో మనం ఎదుగుదల చూస్తే వాడు వారలేకపోతున్నాడు. వాట్సాప్లో స్టేటస్లో వాటిలో ఇట్లా మనం దిగిన ఫోటోలు కానీ అవి ఉంటాయి కదా, అవి పెడతా ఉంటాం. మన జస్ట్ మన ఎగ్జిస్టెన్స్ అనేది అందరికి జనాలు తెలియాలి కాబట్టి విజిబిలిటీ. వాడు అవి చూసి వారలేక నాకు 2000 ఎప్పుడు ఏంటి కోచింగ్ 3 సంవత్సరాలు బ్యాక్ తీసుకున్నాడు. వాడు ఫోన్ చేసి వాడు జాబ్ ఇప్పించాలన్నాడు. అరే బాబు, జాబ్ నీకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? బాగా ప్రిపేర్ అయినప్పుడు. సో నువ్వు 3 సంవత్సరాల నుంచి జాబ్ వదిలేసేసి ఎక్కడెక్కడో తిరిగి మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కడెక్కడో తిరిగి అక్కడ ఆడవలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి, సో నేనేమో చెప్పానంటే నువ్వు 3 సంవత్సరాలు అయింది కదా నేర్చుకొని మళ్ళీ కోర్స్ నేర్చుకోమని చెప్పాను. ఫ్రీగా నేర్పిస్తానన్నా, కోర్స్ నేర్చుకో అమ్మా అని చెప్పి వాట్సాప్ గ్రూపులో అతను యాడ్ కూడా చేశా. యాడ్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్స్కి మనం ఎంతో హెల్ప్ చేస్తున్నాం, ఫ్రీ మెటీరియల్స్ ఇవన్నీ ఇచ్చి. వాడు అవేం వద్దంటాం, వాడికి ఓన్లీ జాబ్ మాత్రమే కావాలంట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏమన్నాలండి? అసలు లేదంటే ఎస్ఏపీలో జాబ్స్ లేవంట, ఎస్ఏపీలోనే జాబ్స్ లేవని బోర్డు పెట్టాలంట. నేను చూడండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అని నాతో గొడవాడుతున్నాడు. నాకు జాబ్ ఇప్పిస్తావా లేదా? ఏం చేస్తాం? సో అట్లా ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు అలాంటి వాడి పర్పస్ ఏంటి అంటే వాడికి జాబ్ వద్దు, ఏముంది, మనల్ని ఏంటంటే అసలు ట్రైనింగ్ కింద చెప్పనివ్వకుండా చేయటం ఇంటెన్షన్ అంతే. స్టూడెంట్స్కి మన గురించి బ్యాడ్గా చెప్పడం. వాడు సబ్జెక్ట్ మాట్లాడరా అంటే కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడతలేదు. ఒక 2 మినిట్స్ కూడా మాట్లాడలేడండి ఎస్ఏపీ గురించి. నేను అడిగా, ఒక 5 క్వశ్చన్స్ చెప్పు, నేనే ఎక్కడో చూసి జాబ్ ఇప్పిస్తానన్నా. ఒకవేళ నీ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను అది కూడా ఇచ్చా అబ్బాయికి ఆపర్చునిటీ.
నువ్వు బాగా ప్రిపేర్ అయితే నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను. ఎస్ఏపి నువ్వు ప్రిపేర్ అయింది అడుగుతాను. 5 క్వశ్చన్స్ చెప్పు, నీకు నేను నీ ఫీజు నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పా. అంటే కూడా అబ్బాయి అవి ఏమి వద్దు, నాకు జాబ్ కావాలంటాడు. లేకపోతే ఎస్ఏపీలో వెళ్ళి ఎస్ఏపీ ముందు వెళ్ళి ధర్నా చేయి, నన్ను అడుగుతా వింటాను. అప్పుడు నేను తంతరాలు పట్టుకొని, నన్ను కాదు. సో అట్లా ఏంటంటే కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే ట్రైనర్కి అగైనెస్ట్ వెళ్ళే వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు. ఒక్క నిమిషం అండి. సో కాబట్టి నేనేం చెప్తానంటే, మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే అడగండి, 100% మనం చెప్తాం. ఓకేనా? ఎర్రర్స్ వస్తే నాకు చెప్పండి, 100% చెప్తాం. సో అంతేగాని జాబ్ రాలేదని నాతో గొడవ పడకండి. ఓకేనా? సో మేము ఇచ్చే ట్రైనింగ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కన్ఫామ్గా సెలెక్షన్ అవుతారు. అండ్ దాదాపు 8 ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నా. ఓకేనా? సో జాబ్ రాకపోవడానికి చాలా స్కిల్ సెట్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీలో ప్రాబ్లం ఉండొచ్చు, మీరు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, అండ్ మీ ప్రిపరేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి లేదా వాడు ఏమంటాడంటే ఎస్ఏపీలో జాబ్స్ లేవంట, అందుకే తీసేయాలంట, ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్ని ఎత్తేసేయాలంట. ఎస్ఏపీలో జాబ్స్ లేవంట, అందుకే ఇక ఎస్ఏపీ గురించి ఇంకా చెప్పకూడదంట. సో అలాంటి పనికి మాలిన వాళ్ళు కూడా మనకి కాల్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఎందుకంటే ఇది మనం యూట్యూబ్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ ఉంటాం కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉంటారండి. చూసి వారం నెలలు జాబ్ వచ్చిన వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని కన్సిడర్ చేయకండి. ఓకేనా? సో ఏదైనా సరే మనం కష్టపడే జాబ్ కొట్టాలి, అవతలాడు ఇచ్చేది కాదు. మనం కష్టపడి జాబ్ కొట్టాలి, మనం కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఐటీ కోర్స్ ఇది ఇచ్చేది కాదు. ఐటీ కోర్స్ అంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇది స్కిల్ ఉండాలి. స్కిల్ లేకుండా జాబ్ అనేది రాదు. కాబట్టి మేము ఎక్కడ కూడా మేము ఇదే చెప్తున్నా, బ్యాక్ డోర్ ప్రామిసెస్ కానీ లేకపోతే జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఫేక్ ప్రామిసెస్ కానీ లేకపోతే ప్రాక్సీ చేయిస్తానని ఫేక్ ప్రామిసెస్ కానీ ఎక్కడా కూడా మేము మీకు చేయట్లేదు. ఈ బ్యాచ్లో చెప్తున్నా, అందరికీ చెప్పేది ఇదే, మళ్ళీ చెప్తున్నాం. సో బ్యాక్ డోర్ కానీ ప్రాక్సీ కానీ జాబ్ మేము ఇప్పిస్తామని కానీ ఎక్కడా కూడా మేము చెయ్యము. ఓకే, మీరే మార్కెట్ స్టడీ చేయండి. నేను చెప్పాను నా వరకు ఎస్ఏపీలో ఏంటి అన్నది యాజ్ ఎ ట్రైనర్ కింద మార్కెట్లో చెప్పాం. స్టడీ చేసి మీరు కూడా స్టడీ చేయండి, మీ కలీగ్స్ని అడగండి, డిస్కస్ చేయండి, ప్యాకేజీలు తెలుసుకోండి, వాళ్ళు చెప్పే ప్యాకేజీలు చూడండి. నేను 10 lakhs ప్యాకేజ్ 4 lakhs అని చెప్పాను, అంత వస్తుందో రావట్లేదు చెక్ చేసుకోండి. ఓకేనా? సో మార్కెట్లో అబ్రాడ్లో పనిచేసే వాళ్ళు ఎస్ఏపీలో చాలామంది ఉన్నారు. సో ఐటీలో జాబ్స్ అనేవి ఎప్పుడు మనకి ఎప్పుడు ఒక స్టెబిలిటీ ఉండదు. ఐటీలో జాబ్స్ అనేవి అర్థమైందా? ఈ మంత్లో జాబ్స్ పడతాయి, నెక్స్ట్ మంత్లో పడవు, తర్వాత మంత్లో జాబ్స్ పడతాయి. మార్కెట్ డల్గా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? ఏ కోర్స్ అయినా డల్గానే ఉంది మార్కెట్. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అది ఐటీలో పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఒకేసారి పడతాయి జాబ్స్, ఒక్కోసారి జాబ్స్ ఉండవు. దానికి మనం ఏం చేస్తాం? సో మన వరకు అయితే ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ ద్వారా మీకు ఎడిషనల్ సెక్యూరిటీ ఉంది. ఎస్ఏపీ ఎండ్ యూజర్ కింద మార్కెట్లో వెళ్ళొచ్చు. ఏంటిదండి? ఎస్ఏపీ ఎండ్ యూజర్ కింద మార్కెట్లో వెళ్ళొచ్చు. అది ఇందులో ఉన్న బెనిఫిట్ అనమాట. ఓకేనా? సో ఇది ఈరోజు డెమోన్స్ట్రేషన్. సో మీకు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే సో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ లింక్ పెడతాను మీకు, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఓకే. ఏదండి? ఎస్ఏపీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇంకా టైం ఉంది. నేను అవి మీకు వన్స్ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ని బట్టి అవి మేము సర్వర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దానికి సంబంధించి ఫస్ట్ ఏంటంటే కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉంటాయి ఎస్ఏపీ గురించి. కొన్ని థియరిటికల్ సెషన్స్ అయిన తర్వాత అప్పటి నుంచి కొన్ని క్లాసెస్ అయిన తర్వాత అప్పుడు ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు దాకా ఏంటంటే ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. కాబట్టి ఎస్ఏపీ అంటే ఏంటి, ఈఆర్పీ అంటే ఏంటి, యాజ్ ఫర్ హనా అంటే ఏంటి, ఓకే, అందులో ఉన్న డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, సో ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, V1 అంటే ఏంటి, ఇలా కొన్ని ఎఫ్ఐసిఓ అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి,
ఇలాంటివి అన్నీ కూడా డిస్కషన్ అవ్వాలండి. ఓకేనా? ఓకే. సో అదే చెప్తున్నానండి, ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటే ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటే మనం యాక్టివేట్ మెథడాలజీ, ఓకే, అంటే యాక్టివేట్ మెథడాలజీని యూస్ చేసి ప్రాజెక్ట్ని ఎలాగ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్తాం. దాన్నే ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటాం. ఓకే. సో అలాగే ఈసీసీలో మనకి అసాప్ మెథడాలజీని ఉపయోగించి సో మనం ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలాగే రియల్ టైంలో వచ్చే టికెట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దట్ ఈస్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. ఓకే. సో అలాగే మనకి S/4HANA FICO రియల్ టైమ్ సినారియోస్ అనేది క్లాస్లో చెప్తాం. ఓకేనా? రైట్, చెప్తామండి. రైసిఫ్ ఆబ్జెక్ట్స్ చెప్తాను, ఎన్హాన్స్మెంట్స్ కూడా చెప్తాం, FI రోల్ వరకు చెప్తాం. అంతేగాని దాని అబాపర్ రోల్ని ఇక్కడ రియల్గా ప్రాక్టికల్గా చూపించడం కుదరదు. కొన్ని ఉంటాయి, అవి అబాపర్తో ఉంటేనే పాసిబుల్ అవుతాయి. అవి అబాపర్ లేకుండా పాసిబిలిటీ అవుతుంది కస్టమైజేషన్. మన రోల్ ఏంటి? ఫంక్షనల్ స్పెక్ ప్రిపేర్ చేయాలి, ఏ టేబుల్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ లాజిక్ ఇవ్వాలి, ఓకే, ఇలాంటివి చెప్తాం. ఓకేనా? అవి మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తాను అవి అయితే. రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఆబ్సెంట్ అయిన క్లాసులు మళ్ళీ మీకు రికార్డింగ్ అనేది ఇస్తామండి. ఓకే. సో అవి మీకు రికార్డింగ్ కూడా ఇస్తామండి, నో వరీస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సేమ్ లింక్ అండి, సేమ్ లింక్ మండే నుంచి కూడా సేమ్ లింక్ ఉంటుంది. ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో స్టార్ట్ అయ్యాయి, ఓన్లీ S/4HANA మీద ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్టులు ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? సో మనకి ఇవే కాకుండా రానున్న రోజుల్లో ECC టు S/4HANA ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కన్వర్షన్. ఓకే. సో ఈ 3 అయితే కంపల్సరీగా ఉంటాయి. రోల్ అవుట్స్ కూడా ఉంటాయి, 4 ప్రాజెక్ట్స్ ఉంటాయండి కంపల్సరీగా. ఓకే. రైట్. సి గైస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీకు చార్ట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి చార్ట్లో అలర్ట్గా ఉండాలి. సో మీకు ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే మీకు ఇక్కడ యాప్ లింకు ఇస్తాను, 2 ఇస్తాను. మీరు యాప్లో నుంచి మీ మెటీరియల్స్ అవి యాక్సెస్ చేసుకోండి. డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఫుల్ మెటీరియల్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే కోర్సు ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా చార్ట్లోనే పెడతాను. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మండే నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. టుమారో కూడా డెమో సెషన్ ఉంది. మండే నుంచి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సేమ్ టైమింగ్ చార్ట్లో పెడతాను. ఒక 10 మినిట్స్ అటు ఇటు లేట్ అవ్వచ్చు. 11 కల్లా రెడీగా ఉండండి. ఓకే. చార్ట్లో పెడతామండి డీటెయిల్స్ అన్నీ కూడా, క్లాస్ టైమింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా చార్ట్లో పెడతాము. యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? ఈ బ్యాచ్ ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది, నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు మేబీ. మీరు చెప్పిన టైంకి నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఓకే. రైట్ మరి.